వీళ్ళకు నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ప్రభుత్వ వైఫల్యం. తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని తట్టి లేపడం మా బాధ్యత. అట్లీస్ట్ మాకు ఇలా స్టేట్ ఇంట్రెస్ట్ ఉంది, ఇలా పొలిటికల్ ఇంట్రెస్ట్ కాదు. దీంట్లో మన తెలంగాణ పిల్లలకు రేపు నష్టం జరగద్దు అనేటువంటిది మా తనలాట. కేవలం 4 ఏళ్ళు నువ్వు ప్రీవియస్ 4 ఇయర్స్ నువ్వు చదివితేనే లోకల్ అన్నావు. రేపు నీట్లో నీకు బెస్ట్ ర్యాంక్ వచ్చి ఎయిమ్స్ ఢిల్లీలో చదివితే తెలంగాణలో వాడు అనర్హుడైపోతాడు రేపు పీజీకి. కాడా? ఈజ్ ఇట్ ద వే? జనరల్గా వేరే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, 1 to 10th ఎక్కువ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ను లేదా తల్లిదండ్రుల యొక్క నివాసాన్ని ప్రామాణికంగా చేసుకొని స్థానికతను నిర్ణయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఆయా రాష్ట్రాల్లో ఒక విధానం ఉంది. నౌ ఇట్ ఈజ్ అవర్ స్టేట్. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక డైరెక్షన్ తీసుకోవాలి. నిన్నటిదాకా నీకు ఎందుకు అవకాశం లేదు? కేంద్రం ఏం చెప్పిందంటే 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రవేశాలకు ఏ విధానం ఉందో అదే పాటించండి అన్నారు కనుక వీ ఫాలోడ్ దట్. ఇప్పుడు మొన్న 2 June 2024 నుంచి యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ డొమిసైల్ రూల్స్. తీసుకోకపోతే మరి నువ్వు కొత్త రూల్స్ ఫ్రేమ్ చేయాలి కదా. నేను అదే చెప్తున్నా, యూ హ్యావ్ 2 ways. ఒకటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లో ఉంది అనుకుంటే దాన్ని మార్పు కోసం, సవరణ కోసమైనా పంపించి మార్పు తేవాలి. ఏది ఎట్లయితే మేము 95% స్థానికత తెచ్చినామో. లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు, లేకపోతే నువ్వు యూ ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. ఇక్కడ ఏమన్నావు నువ్వు? 9th, 10th, 11th, 12th 4 ఏళ్ళు ఇటు చదివితే లోకల్ అన్నావు. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి 4 ఏళ్ళు చదివితే కూడా లోకల్ అయిపోతారు కదా. అట్లా కూడా మనకు నష్టమే కదా. 9th, 10th, 11th 4 years చదివితే లోకల్ అని పెట్టినావు నువ్వు ఈరోజు. ఈజ్ ఇట్ కరెక్ట్? విల్ ఇట్ హెల్ప్ తెలంగాణ స్టూడెంట్స్? ఈయన పేరెంట్స్ లేదు, ఏమి లేదు. ఇక ఓన్లీ 9th, 10th, 11th, 12th 4 ఏళ్ళు చదివితే నువ్వు ఇక్కడ లోకల్. సో ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పెట్టినావు నువ్వు. అంటే నీకు బాధ్యత లేదా? నిన్నటి వరకేమో నీకు కంపల్షన్ ఉండే, ఇప్పుడు నువ్వు కంపల్షన్ లేదు కదా నీకు. ఇప్పుడు నువ్వు పెట్టింది కూడా ఏం పెట్టినావు? ఆ ప్రెసిడెన్షియల్ రూల్లో ఉన్న ఫస్ట్ పేరు అని పెట్టినావు అంతే. 2nd, 3rd, 4th పేరు అది చేసినావు. దాని పర్యావసానాలు ఏంది? 4 years అని పెట్టినావు. ఎంబీబీఎస్ ఈజ్ 5 years కోర్స్. నువ్వు ఇలా కర్ణాటకలో ఎంబీబీఎస్ బెంగళూరు అది వచ్చిండు మెరిట్లో మన పిల్లోడు. రేపు వచ్చిడ నేను పీజీ చేస్తా, సర్జరీ చేస్తా, జనరల్ సర్జన్ చేస్తా అంటే యు ఆర్ నాన్ లోకల్. తప్పకుండా వెళ్తా, మంచి విలువైన సూచనలు చేస్తా. బికాస్ నేను 610 జీవోలో శాసనసభా సంఘ సభ్యుడిగా పనిచేసిన ఆ రోజు 2004లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ఉద్యోగాలు మనకు దక్కాలని 610 జీవో అమలు కోసం ఆ రోజు అసెంబ్లీ హౌస్ కమిటీలో నేను సభ్యుడిగా పనిచేసిన. లోతైన అవగాహనతో చెప్తున్నా తప్ప నేనేదో గాలివాటంగా రాజకీయం కోసం చెప్తలేను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన పిల్లల కోసం చెప్తున్నా. ఇవి పక్క రాష్ట్రాలు కూడా నేను స్టడీ చేసిన. కేరళ ఎట్లా చేస్తుంది, కర్ణాటక ఎట్లా చేస్తుంది, తమిళనాడు ఎట్లా చేస్తుంది, ఇవన్నీ స్టడీ చేసి చెప్తున్నా. మనకు మేము ప్రభుత్వంలో ఉన్న రోజేమో ఆ రోజు మాకు ఈ అవకాశం లేదు. అవకాశం ఉన్నాయని నేను చేసిన. బి కేటగిరీలో తెలంగాణ వాళ్ళకే రావాలి అని నేను జీవో సవరణ చేసిన. తెలంగాణ ఏర్పడ్డాక పెట్టిన కాలేజీల్లో తెలంగాణ వాళ్ళకే ఇస్తూ 15% ఓపెన్ కోటా తీసేసి చేసినాం. నౌ టుడే ఇట్ ఈస్ యువర్ గవర్నమెంట్, యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్. గవర్నమెంట్ ఈజ్ ఎట్ ఫాల్ట్. ఇది పూర్తిగా పరిపాలన వైఫల్యం.